తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల అవినీతి చిట్టా తమ వద్ద ఉందని ఇంకా బయటకు తీస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంత్రులు చేస్తున్న అవినీతి ఆధారాలను సేకరిస్తున్నామని, ఈ మంత్రులకు కొందరు ఐఏఎస్ అధికారులు చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులకు చెంచాగిరి చేస్తున్న అధికారులు వాళ్ళు సంపాదించుకుంటూ మంత్రులకు ఎలా కూడబెడుతున్నారో తమకు తెలుసని అన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపించడానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందని బండి సంజయ్ అన్నారు. ఒక్కో మంత్రి అవినీతి చిట్టా విప్పుతామని హెచ్చరించారు. అవినీతికి సంబంధించి ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని అన్నారు. 2029 నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు. 2,18,000 కోట్లు వాళ్ళ పెట్రోల్ వచ్చినట్టు ఏడమైనా అవన్నీ ఏమి ఇవన్నీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, ఎన్ని పెట్రోల్ వచ్చినావు, ఎన్ని యూనిట్లు ప్రారంభించినావు. ఇవాళ ఢిల్లీ పోయి ఢిల్లీకి మూటలపై చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సంపాదించిన పెట్రోల్ అన్ని కూడా ఇలా ఏఐసిసి భవన్లోకి పెట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించడానికి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. టీపీసీసీ కాదది, టీ4సి తెలంగాణ కరప్షన్ కలెక్షన్ కమిషన్ కాంగ్రెస్. తెలంగాణ కలెక్షన్ కరప్షన్ కమిషన్ కాంగ్రెస్, టీ4సి. ఇలా అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరం కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంశం ఎట్టి పరిస్థితుల్లో రామచంద్ర గారి నేతృత్వంలో ఆల్రెడీ వారు ఇవాళ కూర్చున్నారు. వారు ప్లాన్ చేశారు. వారిచ్చే ప్లాన్ను అందరం కలిసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ఈ భాగ్యనగర్లో ఏం చేసినా నువ్వు 3 ముక్కలు చేస్తావా 4 ముక్కలు చేస్తావా, నీ కాంగ్రెస్ పార్టీని ఎటు కాకుండా మూసీ నదిలో ఆ ట్యాంక్ బండ్లో ఇలా భాగ్యనగర్ ప్రజలు పడేయడం ఖాయం. నీకు దిమ్మ తిరిగే విధంగా ఇవాళ భాగ్యనగర్ ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు. నేను భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ప్రశ్నించండి. ఏం చేశారు భాగ్యనగర్కి? వాళ్ళు చేసేది కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించి కేంద్రం చేస్తున్న అభివృద్ధి విషయంలో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని కేంద్రం ఏం చేయలేదని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఏం చేసిందో మీ ఇంటి ముందరకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించండి. ఇప్పుడు ప్రశ్నించకుంటే ఇలా భాగ్యనగర్ ప్రజల భవిష్యత్తు అంధకారం అవుతుంది, మన బతుకులు సర్వనాశనం అవుతాయి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోసపూరితమైన పార్టీ. మన బతుకులు నాశనం చేయడానికి, అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి, ఢిల్లీకి మూటలు అప్పచెప్పడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది తప్ప ఇలా భాగ్యనగర్ బాగు చేయడానికి మాత్రం కాదన్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ ప్రజలు గుర్తించాలి. అడగండి, పక్కా అడగండి. ప్రతి ఇంటికి వచ్చే కాంగ్రెస్ పార్టీ అడగండి. టీఆర్ఎస్ పార్టీ 11 సంవత్సరాలు ఏం చేసాడు? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఇచ్చిన హామీలు గ్యారంటీ ఏడమైనాయి. ఇంత రామచంద్ర గారు చెప్పినట్టు రిటైర్మెంట్ అనేటువంటి